కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులు దడ పుట్టిస్తున్నాయి. ఒకవైపు డయేరియా, మరోవైపు డెంగ్యూ లక్షణాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మారుమూల పల్లెలు, తాండాల్లో విషజ్వరాలు వణికిస్తున్నాయి. డయేరియా విజృంభణతో అధికారులు అప్రమత్తమయ్యారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. తాడ్వాయి మండలంలోని దేమికాలాస్ గ్రామంలో 10 రోజులుగా డయేరియాతో ఇబ్బందులు పడుతున్నారు జనం. ఎస్సీవాడలో వాంతులు విరోచనాలతో మంచం పట్టారు. 2 చనిపోయారు. డయేరియా వ్యాప్తితో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. 4 రోజులుగా గ్రామ పంచాయతీ ఆవరణలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింట రక్త పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో 30 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన 14 మందిని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. దేమికలంలో డయేరియా ప్రబలడంతో గ్రామానికి చెందిన 2 తండ్రి కొడుకులు చనిపోయారు. వారం రోజులు తీవ్ర వాంతులు విరోచనాలతో ఇంటి దగ్గర చికిత్స పొందుతూ మెట్టు సాయిలు ఈ నెల 14న మృతి చెందాడు. సాయిలు చనిపోయిన వారం రోజులకే అదే తరహాలో అతని కొడుకు మెట్టు స్వామి కూడా మరణించాడు. గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం, పేరుకుపోయిన చెత్త చెదారం వల్లనే ప్రజలు మంచం పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటుందన్నారు గ్రామస్తులు. ప్రాబ్లం అవుతుంది. 10 మంది దగ్గర చచ్చిపోయిండ్రు. ఎవరు పట్టించుకుంటారు లేరు, చేస్తారు లేరు. మస్తు ఇబ్బంది అవుతుంది. ఎవరికి దిక్కులేని లోయింది కావాలా, పిల్లలు చిన్నగా ఉన్నారు సారు, ఎట్లా ఉంటది? అక్కడ బయలు అవుతున్నాయి అన్నాక ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు లేరు. అక్కడ మండలం నుంచి రావాలా కదా సార్, చూడాలా కదా. మధ్యాహ్నాలు చచ్చిపోతే ఎట్లుంటుంది సార్, ఒకసారి చెప్పండి. అందరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటారు సార్, మొత్తం డేములనే ఉన్నది. ఇక్కడ భయం అవుతుంది. మాకు చుట్టం రావాలని ఒక భయం అవుతుంది. ఆ మేన వాళ్ళకి ఇక్కడ చేసే ఎవరు లేరు. ఆమెకి 2 మగ పిల్లగాళ్ళు రావాలంటే ఎవరికన్నా నతారు సార్. మాస్కు భయం అవుతుంది. అసలుగా మోషన్స్, వామిటింగ్స్ ఇవి 2 అవుతున్నాయి సార్. 20 మంది దాకా ఇక్కడనే ఉన్నాం హాస్పిటల్. 5 చచ్చిపోయారు సార్. ఇంటికి వెళ్దామంటే భయం అవుతుంది. ఎట్లా సార్ మా పరిస్థితి? మరి సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్, అంతే. దేమికలాస్ గ్రామాన్ని విజిట్ చేశారు కామారెడ్డి డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ వీణాలు. మెడికల్ క్యాంపులోని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామంలో సంభవించిన మరణాలకు డయేరియా కారణం కాదన్నారు. డయేరియా సోకిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని భవానీపేటలోనూ 8 మంది డెంగ్యూ బారిన పడ్డారన్నారు. 6 మెంబర్స్ కొంచెం మోడరేట్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ GGH లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. సో దాంట్లో నుంచి ఇంకో 2 మెంబర్స్ ని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో మా యొక్క అక్కడ ఉన్న దీంట్లో కంప్లీట్ గా వాళ్ళ విలేజ్ సెక్రటరీ తోటి, ఎంపీడీఓ గారితో, DLPO గారితో ప్లస్ మిషన్ భగీరథ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకునేసేసి అక్కడ కంటామినేటెడ్ వాటర్ సోర్స్ ఏది కూడా లేకుండా ఆ యొక్క దాని యొక్క ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ కండిషన్ అంతా కూడా స్టేబుల్ గా ఉంది. దేమికలాస్ గ్రామంలో డయేరియా ప్రబలడంతో మెడికల్ క్యాంపును కొనసాగిస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు దేమికలాస్ గ్రామాన్ని పర్యవేక్షిస్తున్నారు. విషజ్వరాలు ప్రబలడానికి కారణాలపై ఆరా తీశారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గ్రామంలో పర్యటించి నీటి సరఫరా పైప్ లైన్లను పరిశీలించారు. నీటి కలుషితం ఎక్కడా కాలేదని తెలిపారు. గత 2 రోజులుగా మా విలేజ్ లో విరోచనాలు, వాంతులతో సతమతమవుతుంది. విలేజ్ లో అసలు ఏమర్థం అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ మా ఊరి నుంచి 20 మంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మార్నింగ్ నుంచి అడ్మిట్ అయ్యారు. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆయన విరోచనాలతో చనిపోయిండు. బాగా విషమంగా ఉంది. అసలు ఏం అర్థం కావట్లేదు విలేజ్ లో. ప్రభుత్వానికి ఏదన్నా చూసి స్పందించాలి. రావడం పోవడం కాకుండా కొంచెం ఇంట్రెస్ట్ పట్టించుకుంటే బాగుంటది. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ కాబట్టి ఎంతో కొంత సహాయం ఇస్తే బాగుంటది. వర్షాకాలం కావడంతో ప్రజలు పరిశుభ్రమైన ఆహారం, నీటిని తీసుకోవాలంటున్నారు అధికారులు. ఇంటి పక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.